గప్పి ఫిషెస్ మీద అయితే కేరింగ్ అండ్ అవుట్డోర్ మెయింటెనెన్స్ మీద ఫుల్ వీడియో కావాలంటే కామెంట్ చేయండి అని చెప్పా కదా. ఒక 3 or 4 కామెంట్స్ అయితే వచ్చినాయి. సో నేనైతే దీని మీద అయితే ఫుల్ వీడియో చేయాలనుకుని చేస్తున్నా. గప్పి ఫిషెస్ అనేది ఇండోర్లో కంటే అవుట్డోర్లో మెయింటైన్ చేయడం చాలా బెటర్ గైస్. ఎందుకంటే గప్పి ఫిషెస్ అనేది ఒక న్యాచురల్గా పెరిగే వాటిల్లో చాలా బెటర్గా పెరుగుతాయి. అప్పుడు దాకా పాండ్స్ వాటిలో పెరిగి దాని తర్వాత ఒక అక్వేరియం షాప్లోనే ఫార్మ్స్ అయినా ఒక బయట న్యాచురల్గా పెరిగే మన దగ్గరికి వస్తాయి. అవి షాప్స్లో కొనుక్కున్న తర్వాత మన దగ్గర చనిపోవచ్చు. చనిపోవడానికి మెయిన్ కారణం ఇయ్యే. అప్పుడు దాకా అలా ఉదుకుని బతికి అక్కడ వాటర్ చేంజ్ చెప్పి దానివల్లే మెయిన్లీ అక్కడ షాప్లో ఏ వాటర్ వాడారో మీరు అడిగి తెలుసుకుని దాన్ని బట్టి మీ ఇంటి దగ్గర కూడా అదే వాటర్ మెయింటైన్ చేయడానికి ట్రై చేస్తే కనుక గప్పి ఫిషెస్ సర్వైవల్ రేట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసి గప్పి ఫిషెస్కి స్పేస్ అనేది ఎంత ఎక్కువ ఇచ్చుకుంటే అంతలా బతుకుతాయి. అలానే మరి ఓవర్గా మనం కాదు, ఒక 20 ఫిషెస్కి ఒక 20 లీటర్స్ కెపాసిటీ పట్టేటట్టుగా ఒక పెద్ద టబ్ ఆర్ ఫ్రిడ్జ్ టబ్స్ ఏమన్నా ఇచ్చుకుంటే కనుక గప్పీస్కి అయితే సర్వైవల్ రేట్ చాలా ఎక్కువ ఉంటుంది. మీరు అవుట్డోర్లో మెయింటైన్ చేద్దాం అనుకుంటే కనుక కంపల్సరీ పైన ఏదో క్లాత్ అయితే కప్పుకోండి. బికాస్ ఆఫ్ ఈ సమ్మర్లో ఈ ఎండలకి అందులోనే నాచు పట్టేసి ఫిషెస్ అనేది కొంచెం హామ్గా ఉండొచ్చు. నాచు పట్టడం వల్ల ఏమవ్వదు, కాకపోతే కొన్ని ఏమైనా రావచ్చు. పైన మీరు క్లోజ్ చేసుకోవడం వల్ల అందులోకి ఏమి ఇన్సెక్ట్స్ కూడా అలాగనే ఉంటాయి. అండ్ నెక్స్ట్ పాయింట్, మీరు ఏదైనా అడగచ్చు లైక్ అవుట్డోర్లో మెయింటైన్ చేస్తున్నారు కదా బ్రో, మరి ఆక్సిజన్ మోటార్స్ ఇవి మెయింటైన్ చేయాలని. మెయింటైన్ చేయక్కర్లేదు. ఎందుకంటే ఆ అవుట్డోర్లో మెయింటైన్ చేసేటప్పుడే అందులో ఏదో ఒక ప్లాంట్ లైక్ మీకు అవైలబుల్గా ఉన్న మనీ ప్లాంట్ ఆర్ డక్విడ్ ప్లాంట్స్, ఫాక్స్టైల్, గప్పి గ్రాస్ ఇలాంటి ప్లాంట్స్ ఏదో ఒకటి ఫిష్ రిలీజ్ చేసే వేస్ట్ అయితే అండ్ ఈ సన్లైట్ రెండు తీసుకుని ప్లాంట్ గ్రో అవుతుంది. అండ్ ఆ ప్లాంటే ఆ ఫిషెస్ కూడా ఆక్సిజన్ సప్లై చేస్తుంది. దానివల్ల ఫిషెస్ కూడా చాలా బెస్ట్. చాలా మీ దగ్గర మనీ ప్లాంట్ ఉండి ఎలా సెట్ చేసుకోవాలో తెలియకపోతే కనుక నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి, దాని మీద కూడా ఒక వీడియో చేస్తా. అండ్ నెక్స్ట్ క్లీనింగ్, ఇదనేది చాలా మెయిన్ ప్రాసెస్. 2 weeks or 3 weeksకి ఒక్కసారి జస్ట్ ఆ కింద డౌన్ ఉన్న వాటర్ 50% or 30% వాటర్ తీసుకుని సేమ్ వాటర్ స్టోర్డ్ వాటర్ ఆర్ ఏదో ఒక వాటర్ అందులో యాడ్ చేసుకోవడం వల్ల చాలా బెటర్. అండ్ మీరు ఎప్పుడైతే వాటర్ యాడ్ చేశారో అప్పుడే కొన్ని డ్రైడ్ ఆల్మండ్ లీవ్స్ వేసుకోవడం వల్ల ఆ ఫిషెస్కి అయితే చాలా యూస్ఫుల్. కావాలి గూగుల్లో కూడా సెర్చ్ చేయండి, చాలా అంటే చాలా యూస్ఫుల్ అవి.